4 రోజులుగా కురిసిన వర్షాలతో సిక్కోలు రైతు కుదేలయ్యాడు. చేతికందిన పంట కాస్త నోటికాడికి రాలేదంటూ శ్రీకాకుళం జిల్లా అన్నదాతలు వాపోతున్నారు. అకాల వర్షాలతో తాము నష్టపోయామని చెప్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రతి ఇయర్ కూడా ఈ తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల చాలా పంటలు అనేవి నష్టపోయాము. ఇప్పుడైతే దాదాపు ఒక 500 ఎకరాలు పూర్తిగా ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. కాబట్టి తక్షణమే మా రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలనేసి మా రైతుల తరపున కోరుచున్నాము. ఇదివరకు మాకు ముడిచిన భూమి అంతా శుభ్రంగానే పండింది, కానీ ఈ మధ్య వర్షాల వల్ల అంతా మునిగిపోయి కొట్టుకుపోయింది. అది దాంట్లో కూడా కోసి ఏదో కొద్దిగా నీళ్ళలోనే కోసి పెట్టినందుకు కూడా గట్లు పుట్టలు చూడండి ఎలాగ నీరు ఉందో, దీంట్లో కోసి తడిసిపోయింది ఆ చేను. ఇంతవరకు బాగా పంట పండేది, ఇప్పుడు మన లాస్ వచ్చింది. ఇది లాస్ వల్ల మేము భరించడం కొద్దిగా కష్టంలాగా ఉంది. గవర్నమెంట్ సహకారం కొద్దిగా అందిస్తేనే కొద్దిగా మాకు బాగుంటుంది, మేము జీవించగలం. మాకు ఇచ్చాపురంలో మొత్తం 27,600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఎమ్మెల్యే అశోక్ బాబు తెలిపారు. వర్షాలతో పంట కోయలేని స్థితి నెలకొందని, రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే చెబుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అశోక్ బాబు హామీ ఇచ్చారు. అకాలమైనటువంటి వర్షాల వల్ల ఈరోజు రైతులు చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఈ ఖరీఫ్ సీజన్లో అద్భుతమైనటువంటి పంట వచ్చిందని రైతులు ఆనందపడుతున్నటువంటి సమయంలో కోతకొచ్చిన దశలో అకాలమైనటువంటి వర్షాల వల్ల రైతులు అందరూ కూడా నష్టపోయారు. దాదాపు ఇచ్చాపురం నియోజకవర్గంలో 27,600 ఎకరాల్లో సాగు చేసినటువంటి పంట ఈరోజు సగం కూడా ఈరోజు మిల్లులకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఏపుగా పెరిగినటువంటి పంట మళ్ళీ కొంత నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ నీరు డ్రైన్ అయినప్పటికీ కూడా ఈరోజు ఏదైతే యంత్రాలు పొలాలకు వెళ్ళగలిగే పరిస్థితి కూడా లేదు. మరి అందుకని నిన్న క్షేత్రస్థాయి పర్యటన చేయడంతో పాటు మరి అధికారులందరికీ కూడా వివిధ రకాలుగా వాళ్ళు ఏ రకంగా నష్టపోయారో కూడా అంచనా వేసి దీని అంతటినీ కూడా కలెక్టర్ గారికి సమర్పించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అకాలమైనటువంటి